మనకి అనారోగ్యం ఉన్నప్పుడు దేవుడు పరిష్కారం వాక్యంలో పెట్టేస్తాడు. ఏమిటట? ఇదిగో ఆత్మచేత మీరు నింపబడండి. బీ ఫిల్డ్ విత్ ద స్పిరిట్, దెన్ యువర్ బాడీ విల్ బీ హెల్తీ. దేవుని స్తోత్రం. మీ శరీరం ఆరోగ్యం పొందుకుంటుంది. జాగ్రత్తగా విన్నాడు. యెహెజ్కేలును దేవుడు ఒక లోయలోకి తీసుకెళ్ళాడు. ఆ లోయ నిండా ఎండిపోయిన ఎముకలు ఉన్నాయి. దేవుడు అన్నాడు, యెహెజ్కేలు ఎముకలు బ్రతకగలవా అన్నాడు. అప్పుడు యెహెజ్కేలు అన్నాడు, అయ్యా నీకే తెలుసు, ఈ ఎముకలు బ్రతకడానికి కోసం ప్రవచనమెత్తి వాటితో మాట్లాడు. అప్పుడు యెహెజ్కేలు మాట్లాడడం మొదలుపెట్టాడు. ఎముకలారా మీరు జీవం పొందుకోండి అని చెప్పినప్పుడు ఏమైంది? అవి జీవం పొందుకున్నాయి. ఆ ఎముకలు వెంటనే, ఆ ఎముకల చుట్టూ నరములు వచ్చాయి, దాని చుట్టూ మాంసం వచ్చేసింది. ఆ తర్వాత అది జీవంతో నిండిపోయాయి. అవి శరీరంగా మారిపోయి అవన్నీ కూడా జీవంతో నిండిపోయాయి. ఎలా సాధ్యమంటే దేవుని ఆత్మ వాటిలోకి ప్రవేశించి వాటిని జీవింపచేసినప్పుడు అవన్నీ సైన్యముగా లేచి నిలబడ్డాయి. దేవునికి స్తోత్రం. అంటే పరిశుద్ధ ఆత్మ దేవుడు ఎండిపోయిన ఎముకల్లో జీవాన్ని నింపి నిలబెట్టగలిగిన వాడు జీవంతో ఉన్న మనల్ని ఇంకా బ్రతికింప చేయగలడా? చేయలేడా? తప్పక చేస్తాడు.